నా సేన కోసం నా వంతు. పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఆయన బర్త్డే సందర్భంగా నా సేన కోసం నా వంతుగా నేను కొంత డొనేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చాను అని అంటే, ఎటు చూసినా వరదలు, ఎటు చూసినా అస్తవ్యస్తంగా రోడ్లు, ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలోకి నీళ్ళు వచ్చి ఇల్లు మునిగిపోయి చాలా తీవ్రమైన ఇబ్బందుల్లో ప్రజలు ఉన్నారు. ఇలాంటి సమయంలో మనం ఆడంబరాలకు పోయి లేకపోతే అల్లరి చిల్లరగా ఖర్చు పెట్టుకునే ఖర్చుల్ని కొంచెం సేవ్ చేసి జనసేన పార్టీకి ఇస్తే, పవన్ కళ్యాణ్ గారు 10 మంది పేద ప్రజలకు సేవ చేయడానికి వచ్చారు. ఎంతో సేవా కార్యక్రమాలు చేశారు. ఎంతో గుప్తదానాలు చేశారు మనందరికీ తెలియకుండా. అలాంటి వ్యక్తికి మన వంతుగా మనం ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఎవ్రీ ఇయర్ ఆయన బర్త్డేని పురస్కరించుకుని ఏదైనా యాక్టివిటీస్ చేయడం లేదా ఎవరికైనా సాయం చేయడం ఎలా చేస్తూ ఉంటాను. కానీ ఈ ఇయర్ నేను టికెట్ బుక్ చేసుకున్నా కానీ క్యాన్సిల్ అయిపోయింది. రిజర్వేషన్ అయింది, రిఫండ్ వచ్చేసింది ట్రైన్స్ క్యాన్సిల్ అవడం వల్ల. ఆంధ్రాకి కూడా వెళ్ళలేకపోయాను. సో అందువల్ల నా వంతుగా నేను జనసేన పార్టీకి ఏదో ఒకటి చేయాలి, ఎంతో కొంత సాయం చేయాలని చెప్పి నాకు తోచిన సాయం నేను చేస్తున్నాను. దయచేసి మీరు కూడా ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేయండి. జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారు దాచుకోరు, దోచుకోరు. ఆయనకి ఎటువంటి ఆశలు లేవు. ఆయనకి పేద ప్రజలే ముఖ్యం. ప్రజలకు ఏదో చేయాలని వచ్చారు. ఖచ్చితంగా రాష్ట్రాన్ని బాగు చేస్తారని నమ్మకంతో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు. మీరు ఇలాంటి పుట్టినరోజులు నిండునూరేళ్ళు జరుపుకోవాలి, సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ, మీరు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, ప్రజలు బాగుంటారు, మేమందరం బాగుంటాం. జై జనసేన, జై హింద్. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే పవన్ కళ్యాణ్ గారు.